ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినమనగా జూన్ నెల 21వ తారీఖు 2024 ఆ శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న. దేవుని బిడ్డారా, నిన్నటి దినం నుంచి దేవుని సన్నిధి అనే అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నిన్నటి దినమందు కీర్తన గ్రంథం 16 కీర్తన 11 వచ్చిన నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని అంశం మీద మనం ధ్యానించాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిత్య సుఖాలు సంపూర్ణ సంతోషం ఉన్నాయని, ఆ దేవుని సన్నిధిలో ఉండడం వల్ల మన జీవితాలకు ఆశీర్వాదం తెస్తున్నాయని, అయితే దేవుని సన్నిధిలో నిత్యం మనం నిలవాలంటే దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని విషయాలు మనం పాటించక తప్పదు. ఆ విషయాలు అంటే మొదటగా దేవునికి వ్యతిరేకమైన విషయాలు విడిచిపెట్టాలని మొదటగా నేర్చుకున్నాం. ఇదను రెండవదిగా దేవునికి దైవిక విషయాలు మనం నెరవేర్చాలి. సమయంలో దేవుని వాక్యం చదువుకుందామండి. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26 వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్చుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, సమూయేలు బాలుడుగా మందిరంలో ఏలీ ఆధ్వర్యంలో పరిచర్య సాగిస్తున్న సమయంలో యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమైంది. దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమట్లో ఒక గొప్ప ఆశ్చర్యం గొలిపే విషయం ఉంది. అంతకుముందు సుమారుగా 300 సంవత్సరాల పాటు న్యాయాధిపతులు ఏలిన కాలమున ఇశ్రాయేలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించింది. అందువల్ల దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు సత్సంబంధం లేదు. అంతేకాక యాజకుడైన ఏలీ గర్భాన పుట్టిన హోప్ని ఫీనెహాసులకు కానీ దేవుని యొక్క దర్శనం ఇయ్యలేదు. కానీ సమూయేలును దేవుడు దర్శించాడు. దేవునికి ప్రజలకు మధ్యవర్తిత్వాన్ని వహించేవారు యాజకులు. అలాంటి యాజకులతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడలేదు. ఇంకనూ వయసులో జ్ఞానంలో ఎదుగుతున్న సమూయేలును ప్రియప్రభు దర్శించాడు. కారణం సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచు దేవుని దయందును వర్ధిల్చుండెను. మరో మాటలో చెప్పాలంటే దేవుని మాట ప్రకారం చేయుచున్నందున యెహోవా అతన్ని దర్శించాను. సమూయేలులో ఉన్న ఒక గొప్ప లక్షణం, తాను దేవునిలో జీవించటే కాదు కానీ తన ప్రజలైన వారిని కూడా ఆ దేవుని అనుసరించాలని హెచ్చరించాడు. వారిని ప్రోత్సహించినట్టుగా కూడా 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధి ఎదుగుతున్నావా? నీ బిడ్డలు దేవుని సన్నిధి ఎదుగుతున్నారా? నీవు దేవునిలో నడుచుకుంటే నీ బిడ్డలు దేవునిలో నడుచుకుంటారు. తాము దేవుని పరిచయాల్లో అనుభోజ్యమని పెద్దవారిని అంచుకునే ఆ యాజకుల వంటి వారు పెద్దరికాన్ని కాలాన్ని తన్ని దేవునిలో తన్మయత్వం చెందుతూ దేవుని కోసం పరితపించే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెలుగునుగాక. మనకున్న అనుభవాన్ని, స్థానాన్ని చూచి దేవుడు మనను దర్శించడు. కానీ వాటన్నిటికీ అతీతంగా ఎవరైతే దేవుడు కావాలని పరితపిస్తారో, ఆయన మాట ప్రకారం జీవిస్తారు, వారితోనే ప్రియ ప్రభు ఆయన ఆ సమయం వెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిని మనం గడుపుతున్నామా? దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నామా? తర్వాత వృద్ధిని కలిగించే దేవుని సన్నిధి. మూడవదిగా వృద్ధిని కలిగించే దేవుని సన్నిధి. యెహోవా మందస్సు ఉభయదేవులు ఇంటిలో ఉండగా యెహోవా అతని ఇంటి వారిని ఆశ్రయించినట్టుగా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చూస్తున్నాం. దేవుడు మనతో ఉండటం వల్ల నిజమైన ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయిన సమయమున ఫిలిష్తీయులు ప్రపంచమంతా తమకు దొరికినట్లుగా సంబరపడి మందసం పట్టుకుపోయారు. అందువల్ల వారు దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వచ్చింది. తమ దేవతైన దాగోను ముందర మందసం పెట్టి తమ దేవత మెప్పు పొందాలని ప్రయత్నించి విఫలమోటియే కాక దేవుని శక్తికి భయభ్రాంతులైపోయారు. అటు యుద్ధభూమికి తీసుకెళ్లిన ఇశ్రాయేలుకు విజయం కానీ, ఇటు యుద్ధభూమి నుండి సొంత భూమి మోసుకుపోయిన ఫిలిష్తీయులకు కానీ మెప్పు కానీ కలగలేదు. కారణం, వారు దేవునికి అవిధేయులు. అయితే మందసం దేవుని ఇంటిలోనే పెట్టబడినందున యెహోవా ఉభయదేవుని ఇంటిని ఆశ్రయించాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభు అనేటువంటి మందసం నీ గృహంలో ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఉదయం సాయంకాలం మీరు దేవుని సన్నిధిలో చేరి ఆ కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ఆశీర్వాదం అంటే మామూలు కాదు. ఇశ్రాయేలు రాజు అసూయపడ్డాడంటే ఆశీర్వాదం. అసూయపడేంతంత ఆశీర్వాదం దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు.
ఆశీర్వాదం గురించి విన్న దావీదురాజు ఇక ఉండబెట్టలేక మందస్సం నిమిత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ గ్రహించిన దావీదు దేవుని సన్నిధిని గురించి వర్ణిస్తూ ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నాయని వక్కాణించాడు. మొదటి దినవృత్తాంతం గ్రంథం 16:27. మరి ప్రజలు అసూయపడేటంత ఆశీర్వాదం కలిగించే దేవుని సన్నిధి మన దగ్గర ఉందండి? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవునికి ఇష్టమైనవి చేస్తూ దేవుని ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉండే విధంగా మనతో ఎప్పుడు దేవుని సన్నిధి ఉండాలని కోరుకుందాం. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ 2 దినాలు కూడా మా తండ్రి దేవుని సన్నిధి అనేటువంటి గంభీరమైన అంశం మీద మరి వర్తమానం అందించడానికి మీరు కృప చూపించారు తండ్రి. అవును ప్రభా, మేము నీ దేవుని సన్నిధిలో మేము నిలబడాలి నాయన. నిత్యము నీ సన్నిధిలో నిలబడాలంటే మేము కొన్ని నియమ నిబంధనలు మేము పాటించవలసింది ప్రభా. ఆ రీతిగా పాటించిన పరిశుద్ధాత్మదేవ మీరే మాకు సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకుంటే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగిలైన బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించిన ఆయన నీ గాయపణ హస్తం నుంచి శిరస్సు మొదలు పాదం వరకు ముట్టి స్వస్థపరచండి తండ్రి. గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాను తండ్రి. బిడ్డలు లేని దంపతులు గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కనుక అటువారి గర్భఫలాలు దయచేయండి. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే సకల సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేని బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో ఆ మురికి వాళ్ళ పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి వారి రాకపోకని సన్నదించండి. కాపాడే నీ దూతలు వారికి కావలించండి ఆయన. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నాయన కృపాక్షేమలేని బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.